హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐపీఓస్ గురించి మాట్లాడదాం. చాలా కంపెనీస్ అనేవి వాళ్ళ ఐపీఓస్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి కదా. సో దానిలో మొబిక్విక్ తర్వాత విశాల్ మార్ట్లకు సంబంధించిన ఐపీఓస్ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేసే టైంకి అయితే ఐపీఓ నడుస్తుంది, అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఐపీఓస్ తీసుకుంటే మనం పెట్టిన డబ్బులు అనేవి డబుల్ అవుతాయా, ప్లస్ దీంతో పాటు ఎవరెవరైతే బిగినర్స్ ఐపీఓస్కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, చాలామందికి ఐపీఓకి అప్లై చేసి అది మనకు అలాట్ అయిన వెంటనే మన డబ్బులు అనేవి డబుల్ అయిపోతాయి, మనం లక్షాధికారులం అయిపోతాం అని చెప్పేసి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. కాకపోతే అంత సీన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మన లాట్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 12 నుంచి 15,000 రూపాయల వరకు మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తాం. ఒకవేళ ఆ లిస్టింగ్ అయిన కారణంగా, అంటే లిస్ట్ అయిన రోజు డబ్బులు అనేవి ఎక్కువ వచ్చిన కారణంగా, లేకపోతే అది ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయిన కారణంగా మనకు ఆ డబ్బులు అనేవి డబుల్ అవుతాయి అనుకున్నా, ట్రిపుల్ అవుతాం అనుకున్నా, మనం పెట్టిన 12,000 అనేది 24,000 అవుద్ది. లేదా ఇంకా ట్రిపుల్ అయితే అన్ని శకునాలు మంచిగా అయ్యి మార్కెట్ ట్రెండ్ అనేది బాగుండి అన్ని పాజిటివ్గా ఉంటే ట్రిపుల్ అయినా సరే మన డబ్బులు అనేవి ఇప్పుడు మనం పెట్టిన 15,000 అయితే 30,000, 45,000 అవుతాయి. కానీ మనం ఐపీఓకి అప్లై చేసిన కారణంగా వెంటనే లక్షాధికారులం, కోటీశ్వర్లం అయితే అయిపోం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనకు యూట్యూబ్లో చూసిన వీడియోస్ కారణంగాను, లేదా న్యూస్లో, వాట్సాప్లో ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని విని ఐపీఓలో పెడితే డబుల్ అయిపోతాయి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు పెట్టే డబ్బులు అనేవి ఇష్టం వచ్చినంత పెట్టలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా మోటార్స్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే వేరే ఏదైనా కంపెనీ తీసుకున్నాం అనుకోండి, దానిలో 10,000 షేర్ తీసుకోవచ్చు, 20,000 షేర్ తీసుకోవచ్చు, 50,000 షేర్ తీసుకోవచ్చు, ₹1,00,000 షేర్ తీసుకోవచ్చు. అదే మనం ఐపీఓస్ గురించి మాట్లాడినట్టు మన ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత బిడ్ చేయమంటారో, లేకపోతే అక్కడ లాట్ సైజ్ ఎంత ఉంటుందో దాని ఆధారంగానే మనం తీసుకొస్తే తప్పిస్తే ఇష్టం వచ్చినంత తీసుకోరాదు. కాబట్టి మనం ఐపీఓలో డబ్బులు పెట్టిన వెంటనే లక్షాధికారులం అయిపోతాం అనే మాట ఏదైతే ఉంటుందో అది మైండ్ నుంచి తీసేయండి. ఎస్పెషల్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే దీని గురించి ఇప్పుడిప్పుడే ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో ఐపీఓస్ గురించి, సో వాళ్ళకి ఎటువంటి మిస్కన్సెప్షన్ ఉంటాయి. సో అదైతే మిత్ మాత్రమే. అంతేకాకుండా ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనేటప్పుడు ఆస్క్ ప్రైస్, బిడ్ ప్రైస్ ఉంటుంది. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు నెగోసియేషన్ చేసుకొని, సో వాళ్ళు పెట్టిన ప్రైస్ అనేది మ్యాచ్ అయితే మనకు అక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో అలా నడుస్తూ ఉంటుంది. ఎవరైతే సేలర్ ఉంటారో, ఎవరైతే బయర్ ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు ఎంత కొనుక్కోవాలి, లేకపోతే ఎంత కొనాలి అనేది. కాకపోతే ఇక్కడ మనము ఐపీఓ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సేలర్ బయర్ కాదు డిసైడ్ చేసేది, గవర్నమెంట్ కూడా కాదు డిసైడ్ చేసేది, ఆ కంపెనీ వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్నట్టు. సో అటువంటిప్పుడు మనం ఓవర్ వాల్యూడ్కి కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ దగ్గర ఒక భూమి ఉందనుకోండి, మీరు భూమి అమ్మడానికి వెళ్ళినప్పుడు, అంటే ఆ భూమిని మీరు అమ్మాలి అనుకున్నప్పుడు, సో దాన్ని తక్కువగా అమ్ముతారా, ఎక్కువగా అమ్ముతారా? ఆబ్వియస్లీ మనం ఎక్కువ అమ్మడానికే చూస్తూ ఉంటాం. సో అలానే ఈ ఐపీఓ తీసుకొచ్చే కంపెనీలు కూడా మార్కెట్లోకి వాళ్ళ ఐపీఓని తీసుకొచ్చినప్పుడు అవి ఓవర్ వాల్యూడ్ అవ్వాలనే కోరుకుంటూ ఉంటాయి, అంటే వాళ్ళకు ఎక్కువ డబ్బులు రావాలనే కోరుకుంటూ ఉంటాయి. అయితే అన్ని వేళలు ఇలానే జరుగుతుందని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ల్యాండ్ ఎగ్జాంపులే మీకు చెప్తాను చూడండి. మనకు అర్జెంటుగా డబ్బులు అవసరమయ్యాయి అనుకోండి, మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ ల్యాండ్ని ఎంతకో కొంతకి తొందరగా తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంటే మన మెడికల్ ఎమర్జెన్సీ కోసమో, లేకపోతే మన చదువుల కోసమో వెంటనే డబ్బులు కావాలి, బయర్ దొరకట్లేదు అనుకున్నప్పుడు ఎంతో కొంత ఫాస్ట్గా అమ్మేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం చూసారా. సో అటువంటి పరిస్థితులే ఈ స్టాక్ మార్కెట్లో కూడా కొన్నిసార్లు ఈ స్మాల్ బ్యాంక్స్ తోటి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్లో జరుగుతుంటుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే, గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకు ఫైన్ వేస్తారని చెప్పేసి ఫాస్ట్గా ఐపీఓస్ని తీసుకొస్తూ ఉంటారు. అటువంటివి తీసుకున్నప్పుడు మనకు మంచి ప్రైజింగ్కే ఈ ఐపీఓస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా గవర్నమెంట్ ఐపీఓస్ ఉంటాయి చూసారా, అంటే ఐఆర్సీటీసీ అయినా, ఎల్ఐసీ అయినా, ఇటువంటివి వచ్చినప్పుడు తీసుకుంటే మనకు దానిపైన ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చీట్ చేయరు అని చెప్పేసి మన మైండ్లో ఒకటి ఉంటుంది. సో ఇటువంటి గవర్నమెంట్ ఐపీఓస్ కూడా మనకు ఓవర్ ప్రైజ్డ్ కాకుండా మనకు మంచి ప్రైజింగ్లోనే దొరుకుతూ ఉంటాయి. మొత్తానికి మనం ఐపీఓ అప్లై చేసుకున్న తర్వాత, అది అలాట్ అయిన తర్వాత వెంటనే మనం లక్షాధికారులం అవ్వము. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటి అంటే, ఐపీఓ తీసుకుంటే లాభమా నష్టమా అనే దాని గురించి మాట్లాడాను కదా. అయితే మనం మంచి ఐపీఓస్కి అప్లై చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. బజాజ్ హౌసింగ్ ఐపీఓ వచ్చినప్పుడు చాలామంది దానికి అప్లై చేసుకున్నారు, చాలా మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది. సో ఇలా మనం మంచి కంపెనీని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికంటే ముందు ఆ కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాల్ మార్ట్ ఐపీఓ గురించి మాట్లాడినట్టయితే ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అది ఓవర్ హైప్డ్దా, కరెక్ట్ వాల్యూకే మనకు దొరుకుతుందా లేదా అనేది కూడా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము విశాల్ మార్ట్ గురించి మాట్లాడితే దానికి పోటీగా రిలయన్స్ ఉంది, దాని తర్వాత డిమార్ట్ ఉంది. మరి వీటన్నిటి పోటీని తట్టుకొని మంచి లాభాలను ఇవ్వగలుగుతుందా లేదా, ఇటువంటి విషయాలను అయితే చూడాల్సి ఉంటుంది. దీని గురించి కూడా నేను ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేశాను. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియోలో నేను చెప్పానంటే, ప్రాఫిట్ అండ్ లాస్ చూడడం, బ్యాలెన్స్ షీట్ చూడడం, కంపెనీ నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉందా, అప్పులు ఎన్ని ఉన్నాయి, సో ఇటువంటి వాటి అన్నిటి గురించి
మనం కొంచెం తెలుసుకొని ఇన్వెస్ట్ చేసామనుకోండి అప్పుడు బాగానే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ విశాల్ మార్ట్కి కాంపిటీషన్ అయితే చాలానే ఉంది. ఇప్పుడు మనకు జెప్టో అని చెప్పేసి బ్లింకిట్ అని చెప్పేసి ఇటువంటి రూపంలో గట్టి పోటీనే ఉంది. సో మరి ఇటువంటి పోటీని తట్టుకొని జనాలు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొంటారా లేదా ఇటువంటి వాటన్నిటిని చాలానే చూసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనకు మార్కెట్ అనేది బులిష్ ఉందా బెరిష్ ఉందా వీటి గురించి తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు మనం దీనికి అప్లై చేస్తే మనకు లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా లేదా అనేది ఇక మనమే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు మనం మొబిక్విక్ గురించి మాట్లాడినట్టయితే ఈ యాప్ని మీరు ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది గుర్తు చేసుకోండి. అసలు మీ మొబైల్లో యాప్ ఉందా లేదా, మరి జనాలు దీన్ని వాడుతున్నారా లేదా, దీనికి సంబంధించిన ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాతనే మనం ఐపీఓకి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన లాంటి ఐపీఓస్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళు అప్లై చేసినా సరే రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో అవి ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనే దాని గురించి కూడా చెప్తానని చెప్పాను కదా. సో దానిలో చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి. సో దానిలో ఒక కారణం ఏంటి అంటే చాలా మందికి 2-3 రకాల డీమ్యాట్ అకౌంట్లు ఉంటాయి. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డీమ్యాట్ అకౌంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మనము మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి అప్లై చేసేస్తే ఫాస్ట్గా మనకు అది అలాట్ అవుద్ది అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి అప్లై చేసినా సరే అక్కడ మీకు ఉండే పాన్ కార్డ్ అండ్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం సింగిల్ డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు చాలా మంది ఇక దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత అది ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా లేకపోతే గ్రే మార్కెట్లో ఎలా ఉంది, సో ఇటువంటివి అన్నీ తెలుసుకున్న తర్వాత లాస్ట్ డే అప్లై చేద్దామని అనుకుంటూ ఉంటారు. కాకపోతే లాస్ట్ టైం అప్లై చేసే టెన్షన్లో ఏం చేస్తారు అని అంటే టైం ఎండింగ్ వచ్చే టైంకి హడావిడిగా అప్లై చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకొంతమంది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే యూపీఐ ద్వారా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మన అకౌంట్లో మనీ అనేది బ్లాక్ అయిపోద్ది చూసారా. సో అలా బ్లాక్ అయిన మనీ నుంచి ఏదైనా మీరు డబ్బులు యూజ్ చేశారనుకోండి, అటువంటిప్పుడు కూడా మన ఐపీఓ అనేది రిజెక్ట్ అయిపోద్ది. ఇంకో విషయం ఏంటి అంటే మన నేమ్స్ అనేవి సేమ్ ఉండాలి. అంటే మనం ఐపీఓ అప్లై చేసేటప్పుడు డీమ్యాట్ అకౌంట్లో ఏ నేమ్ అయితే ఉంటుందో అదే నేమ్ మనకు బ్యాంక్లో కూడా ఉండే విధంగా చూసుకుంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఒక ఐపీఓ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది, దాని గురించి మీరు రీసెర్చ్ చేశారు, దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు. అటువంటిప్పుడు మనకు ఈ ఐపీఓ అనేది అలాట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనకు లోవర్ బ్యాండ్ హైయర్ బ్యాండ్ ఉంటుంది కదా, చాలా మంది లోవర్ బ్యాండ్లోకి అప్లై చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. కాబట్టి అయితే మీకు ఐపీఓ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మీరు హైయర్ బ్యాండ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మధ్యకాలంలో వచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వచ్చినప్పుడు 50 lakhs ఐపీఓ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయిపోయాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇలా చేసిన చిన్న తప్పులే అని చెప్పేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి లాస్ట్ టైం నేను మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది అనే దాని గురించి ఒక వీడియో చేశాను. దాని కింద చాలా మంది కామెంట్స్ రాశారు ఈ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది కంటిన్యూ చేయమని చెప్పేసి. సో మరి మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎవ్రీ సాటర్డే లేదా సండే నేను ఒక స్టాక్ మార్కెట్ వీడియో మీ ముందు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. దీంతో పాటే మీలో చాలా మంది స్కామ్స్కి రిలేటెడ్ వీడియోస్ చేయమని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ పై నెట్వర్క్ అయినా ఇంకా కొన్ని కాయిన్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి, కొన్ని వేరే కొత్త స్కామ్స్ వచ్చాయి. మరి అది నిజమా అబద్ధమా అని తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి 2-3 years బ్యాక్ ఇటువంటి వీడియోస్ అనేవి నేను ఎక్కువ చేసేవాడిని. సో మళ్ళీ ఇటువంటి సిరీస్ అనేవి తీసుకుని రావడానికి అయితే ట్రై చేస్తాను. మరి ఇటువంటి వీడియోస్ అనేవి కావాలి అంటే ఏ స్కామ్కి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు కావాలో కింద కామెంట్లో రాయండి. నేను టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.